సారీ టు సే దిస్ శైలు, నువ్వు చేసిన యాడ్ కంటే బాలు చేసిన యాడ్కే ఇంప్రెస్ అయ్యారు. సో ఫైనల్లీ విషయం తనకు అర్థమైందిలేండి సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఒక్కటే కాదు, క్రియేటివిటీ కూడా అవసరం అని ఇప్పటికైనా కొంతమందికి అర్థమైతే బాగుంటుంది. ఉంటాను సార్. డిసప్పాయింట్ ఒక శైలు, నువ్వు చేసిన యాడ్ రిజెక్ట్ కాలేదు, జస్ట్ నిదానికంటే బాలుది కొంచెం బెటర్గా ఉంది అంతే. సారీ సార్, నెక్స్ట్ టైం కేర్ తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఓకే శైలు. ఏంటే ఏంటి పట్టపగలే చుక్కలు కనిపించాయా? ఏంటే అన్నా అని కోపమా? మరి అది ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ఆగో, నీకు పిట్టక చెప్తాను. ఒకసారి అడవిలో జంతువులన్నిటికీ రన్నింగ్ రేస్ పెట్టారంట. రెడీ 1, 2, 3 అనగానే అన్నీ వరుస పెట్టి పరిగెత్తాయంట, ఒక్క చిరుత పులి తప్ప. ఎందుకో తెలుసా? తనకి సమానం కాని వాటితో తనని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. దట్స్ మీ. ఏంటి శైలు, ఒక్క టాస్క్ ఓడిపోతే ఇలా డల్ అయిపోవాలా? నథింగ్ నిషా, నేను ఓడిపోయానని కాదు, అంత కష్టపడినా యాడ్కి మంచి పేరు రాలేదు, అదే నా బాధ. కమ్ ఆన్ శైలు, నువ్వు ఆల్మోస్ట్ ట్రై చేసావు, దట్స్ గుడ్. పాము ముంగిసలా కొట్టుకునేవాళ్ళు కోతి కొండముచ్చులా కలిసిపోయారంటే. పద, ఇద్దరు మంచి కాఫీ తాగుదాం. వద్దు మేడం, ఏమైంది మేడం? ఇంకా వెళ్ళలేదా మీరు ఇంటికి? కరెక్ట్ టైంకి వచ్చావు. శైలు మేడంకి హెడేక్ గా ఉందట, వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ తీసుకురా. నో వద్దు, థ్యాంక్స్ నిషా, నేను ఇంటికి వెళ్తాను. ఓకే, నీ ఇష్టం. ఒక్క నిమిషం మేడం. ఏంట్రా అది? మంట మేడం, మంట. మీ అన్యోన్యత చూడలేక కళ్ళు మండుతుంటే చల్లబరుచుకుంటున్నాను. మరీ ఎడవకరా. పాప నిజంగానే ఆ శైలుకి బాలు మీద ఏ క్రష్ లేదు, పైగా మమ్మల్ని కలపడానికి ట్రై చేస్తుంది. అదే కదా నా బాధ. అందుకే మీకు నా అవసరం లేకుండా పోయింది మేడం. శైలుతో కూడా నాది అవసరమే. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు. నీ ఈఎంఐలకు వచ్చిన తిప్పలేం లేవులే. వెళ్ళి పని చూసుకో. ఆ మాట అన్నారు చాలు, ఉంటాను మేడం. అమ్మ శైలు, నన్ను ఓడించడానికి నన్నే ఎరగా వాడుతున్నావు అన్నమాట. లాభం లేదు. నీ అతి తెలివితేటలకు చెక్ పెట్టాల్సిందే. ముందు ఆ మోహన్ గారిని నీకు దూరం చేయాలి. ఎలా చేయాలి? కూల్ కూల్. బాలు, పద వెళ్దాం. కరెక్ట్గా టైంకి వచ్చావురా. ఆ మోహన్ గారిని శైలుకి దూరం చేయాలి.
ఇది నా ఐడియా ఇవ్వరా. ఐడియా. ఓ వీడికి కూడా ఎక్కడో పొసెసివ్నెస్ ఉంది. అయితే నా ఫ్రెండ్ కోసం బాలుని వేరు చేయడంలో తప్పులేదు. రే బాలు, ఇవాళ నైట్ మీ ఫ్యామిలీ అంతా ఏదో పెళ్ళికి వెళ్తున్నారన్నావు కదా? అవును, రేపు మార్నింగ్ కానీ రారు. అది చాలు. ఆ? సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. ప్లాన్ స్టార్ట్. ఏంట్రా బ్లాంక్ గా ఉన్నావు? ఏంటి నీ ఎమోషను? ఇది ఎమోషన్ కాదు, కన్ఫ్యూజన్. పెళ్లి గురించి. నీ కన్ఫ్యూజన్ ని పోగొట్టడానికే నేను ఒక మహానుభావుని డిన్నర్కి ఇన్వైట్ చేశాను. ఎవరిని గోవిందు? ఆ, మన కార్తీక్ నాకెందుకు తెలీదు? నేను కాదు మోహన్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ బాలు. సడన్గా ఈ డిన్నర్ ప్లాన్ ఏంటి? కార్తీక్ ఏం చెప్పకుండా తీసుకొచ్చాడు? ఇవాళ టాస్క్ గెలిచా కదా సార్, అందుకే. ఓ నువ్వు సూపర్ బాలు. నువ్వు శైలు ఉడిపి కదా? హ, అదే ఆలోచిస్తున్నానండి. ఆలోచన ఎందుకు? శైలు ఇస్ వెరీ నైస్ గర్ల్. అసలు మిమ్మల్ని పిలవడానికి మెయిన్ రీజన్ అదే సార్. పెళ్లి తర్వాత మగాడి లైఫ్ ఎలా ఉంటుందని మోహన్ అడిగాడు. దానికి మీకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరుంటారండి? అందుకే ఈ మీటింగ్. ఓ బ్రదర్, ఏ మగాళ్ళ లైఫ్లో అయినా ఇది కామన్ ఫేస్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. రే ఈయనేంట్రా సీన్ అంతా రివర్స్ చేస్తున్నాడు? అందుకేరా నా ఏర్పాట్లలో నేనున్నాను. సార్ అన్నీ నిలబడేందుకు ఆ, సిట్టింగ్ లో మాట్లాడుకుందాం. వై నాట్? రండి. రండి. రండి సార్. బాలు, సిట్టింగ్ అంటే డిన్నర్ సిట్టింగ్ అనుకున్నాను. ఈ సిట్టింగా? సార్ నాకేం తెలియదు సార్, మొత్తం కార్తీక్ ప్లాన్ సార్. నన్ను బాస్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అనుకోకండి. ఈ రోజు నన్ను మీ బాస్ అనుకోకండి. ఇప్పుడు నేను మీ ఫ్రెండ్, అంతే. ఓన్లీ ఫ్రెండ్. మీరు సూపర్ సార్. అదే మరి, ఫ్రెండ్ అంటే మళ్ళీ సరే ఏంటి? కాల్ మీ ప్రేమ్. కమన్ ప్రేమ్, హ్యావ్ ఎ సీట్. నో నో, ఇంత అట్మాస్ఫియర్ చూశాక నో క్లాస్, ఓన్లీ మాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, లుక్ చేంజ్. ఎస్. ప్రేమ్, మరి బాలుకి? అంటే నాకు దాని స్మెల్ పడదు సార్, అందుకే సాఫ్ట్ డ్రింక్ సార్. ఓ, మన బాలుగడి కోసం స్పెషల్ డైట్ డ్రింక్ నేను సెట్ చేస్తాను, చూస్తూ ఉండు. ఎలాగా? బాలు, ఆ, ఏంటి గోడ మీద ఆడబల్లుంది? ఆ, ఆడబల్లా? నా ఇంట్లో ఆడబల్లా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అబే ఏం లేదయ్యా, ఆడబల్లి లేదు, మగబల్లే. తాగు కూల్ డ్రింక్. అదే నాకు అర్థం కాలేదు. తాగు తాగు. సార్ ప్రేమ్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? యాక్సిడెంటల్ మ్యారేజ్. ఆ? అదేంటి ప్రేమ్, కొంచెం డీటెయిల్గా చెప్పు. మా తాత హమ్ ఆప్కే హై కౌన్ సినిమా చూసొచ్చి నాకు ప్రేమ్ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి బాడీ బిల్డప్ చేశాను. కాలేజీలో అందరూ నన్ను జూనియర్ సల్మాన్ అనేవాళ్ళు.
పాపం డోస్ ఎక్కువైంది అనుకుంటా. నువ్వు కూర్చో ప్రేమ్. రేయ్, నాకేంట్రా 2 గుండ్లు కనిపిస్తున్నాయి? ఇది గుండ కాదు గోవింద, మన రొబ్బు రోల్ ఎక్కడ మర్చిపోయాళ్లే. ఓ, నువ్వు కానీ ప్రేమ్ తగులుకో. అలా సోలో సల్మాన్లో దూసుకుపోతున్న నా లైఫ్లోకి మాధురి దీక్షిత్ వస్తుంది అనుకుంటే మంగమ్మ వచ్చి నా లైఫ్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. మంగమ్మ ఎవరు ప్రేమ్? ఎవరి పేరు చెప్తే నా గుండె వణుకుతుందో, ఎవరి పేరు చెప్తే నా నరాలన్నీ నీరుక్కుపోతాయో అదే 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 నా పెళ్ళం. పల్లా ఉంటే అంత భయంకరంగా ఉంటుందా ప్రేమ్? దారిలో పడ్డారు. అవును. చూడా, పెళ్ళం అంటే పెయిన్ కి నిన్నే నన్ను ఫాలో చేయి. పెళ్ళం అంటే పెయిన్ కి మ్యాచింగ్ వర్డ్ లాంటిదిరా, నవ్వుకి నెగిటివ్ వర్డ్ లాంటిది, మొత్తానికి అదొక టంగ్ ట్విస్టర్ లాంటిది నాయన. రైట్, నువ్వు పెగ్గుపోయారా. సక్రమంగా పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, వక్రంగా బతుకుతున్నావని ఎదుటివాడికే అర్థమవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం చెప్పా ప్రేమ్? థియరీ ఓకే, బట్ ఐ వాంట్ ప్రాక్టికల్. ఎస్, మీ టూ. అంటే నువ్వు చెప్పేది రైటే, కానీ ప్రాక్టికల్ అంటే పెళ్ళం ఉండాలి కదరా పక్కన. వెళ్ళామే కదా. ఒక్క నిమిషం, నేను కానీ ఈల కానీ వేశానంటే ప్రేమ్, నేను నీ మంగని. ఏంటే ఏంటే మంగ, నీ పేరు మర్యాద మంగమ్మ. నువ్వు అందరికి మర్యాద ఇస్తావు కదా, కానీ మొగుడికి మాత్రం ఎందుకు? నువ్వేం చేసావని తీయాలరా మర్యాద? నా ఒంటి నిండా 7 వారాలు నగలైనా వేసావా ఏంటి? అమ్మని అమ్మమ్మ, పెళ్లి సూపుల్లో నయనతారలా నాజుగ్గా కనిపిస్తే పోనీలే కదా అని వడ్డానం కమిట్ అయ్యాను, కానీ పెళ్లి టైంకి నాగార్జున సాగర్ డ్యామ్లా తయారైంది భయ్యా. మా తాత ఇచ్చిన 4 ఎకరాలు దీని నరుక్కుపోయాయి భయ్యా. అంటే అమ్మాయిలు పెళ్లికి ముందున్నట్టు పెళ్లి తర్వాత ఉండరా ప్రేమ్? ఉండరు, అసలు ఉండరు. ఏమ గంగా? గంగ కాదు, మంగ. మంగ. చెప్పు ప్రేమ్. నువ్వు పెళ్లికి ముందు ఏమనేదానివే? ఏమా నాకు గుర్తులేదు. ఉండదు. ఎందుకుంటది భయ్యా? భయ్యా ఒక నిమిషం, నేను చెప్పేది విను భయ్యా. ఇది పెళ్లికి ముందు ఏమన్నదో తెలుసా? ఏమంటే మీ ఇష్టమే నా ఇష్టం అనేది. పెళ్ళైన కొత్తలో మీ ఇష్టాలన్నీ నాకు కొంచెం కష్టంగా ఉన్నాయండి అనేది. భయ్యా ఒక 6 నెలల తరువాత 6 నెలల తర్వాత ఇష్టమైతే ఉండ, కష్టమైతే పోలేసింది భయ్యా. అందుకే అమ్మాయిని నమ్మకూడదు. భయ్యా ఒక్క విషయం గుర్తుంచుకో, పెళ్లి చేసే ముందు పెద్దలందరూ సంసారం సాగరం అని చెప్పి ఇద్దరిని కలిపి ఏదో మరి పెళ్లి చేస్తారు భయ్యా. కానీ మనం పెళ్ళాల మెళ్ళలో కట్టేది తాళి కాదు భయ్యా.
లైఫ్ జాకెట్. ఆ సాగరంలో మనం మునిగి తేలుతూ ఈజీలేక ఈదుతుంటే ఈ ఆడళ్ళు మాత్రం ఎంచక్క ఆ లైఫ్ జాకెట్ తో ఈదుకుంటూ తేలిపోతారు. చూసారా, ఇలా ఏదో ఒక రోజు మగాడు మునిగిపోతాడు, ఆడది మాత్రం అలా తేలుకుంటూ బతికిపోద్ది. అదే సంసార జీవితం. చివరికి పెళ్ళయాక మగాడి బతుకు నడి సంద్రమున నానావా నడిపించు నా దేవా దేవా. మోహన్ అందుకే శైలి ఏమైందిరా నీకు? పెళ్లితో నా పని గోవిందా గోవిందని అర్థమైపోయింది గోవిందు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తావు? ఒకటే దారి, శైలుతో నా లైఫ్ ఎలా ఉంటుందో టెస్ట్ చేయాలి. మరి ఇన్ని రోజులు ఏం చేసావు? ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేశాను రా, ఇప్పుడు ఎగ్జామిన్ చెయ్యాలి. గోవిందు, నాకు నీ సపోర్ట్ కావాలి గోవిందు. ఇలాంటి విషయాలు నేను అస్సలు తలదొచ్చును, కానీ నీ ఏడుపు చూడకు ఒప్పుకుంటున్నా. ఓకే, డన్. థ్యాంక్ యూ రా, నేనంటే నీకు ఎంతో ఇది నీ మీద ప్రేమ కాదురా, ఆ సీల్ రాకస్ మీద బాగా మీ ఇద్దరిని విడగొట్టి నిన్ను బెంగళూరు ఫ్లైట్ ఎక్కించి నేను యుఎస్ ఫ్లైట్ ఎక్కేస్తా. రే బామర్దే, అరే బావా, మీ ఆఫీస్ చాలా బాగుంది బావా. ఒరే నేను రావడానికి ఒక నెల రోజులు పట్టుద్ది. ఈ నెల రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరా, సరేనా? నీకెందుకు బావా, నీ పేరు చెడగొట్టకుండా పని చేసుకుంటాను కదా. ఇదిగో, ఎవరితో ఎట్టకుండా పర్లేదు కానీ నిషా మేడం గురించి చెప్పా కదా, ఆమెతో మాత్రం జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? నాకన్నీ బాగా గుర్తున్నాయి బావా, స్టాఫ్ అందరినీ పరిచయం చేసేసుకున్నాను. బావా, నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను ఉంటాను, నువ్వు పెట్టే బావా. గుడ్ మీటింగ్ మార్నింగ్ స్టార్ట్ సార్. చేద్దామా? బాలు శైలు లేరేంటి? వేరే క్లయింట్తో మాట్లాడుతున్నాడు సార్, 5 minutesలో వచ్చేస్తాడు. ఓకే. శకునం చండాలంగా ఉంది. గ్రహణానికి శకునం ఎందుకో? ఏంటి, టాస్క్ ఓడిపోయాక కూడా పొగరా? వెళ్ళి ఏడుస్తూ కూర్చోక. ఒక్క టాస్క్ ఓడిపోయినందుకే నేను డల్ అవుతానని ఎలా అనుకున్నావురా? అలా అయితే నువ్వు నా చేతిలో 2 టాస్కులు ఓడిపోయావు. నువ్వు ఊరొదిలే పారిపోవాలిగా. పోతానో పంపిస్తానో చూస్తావు కదా. నన్ను వెళ్ళు నువ్వు. ఫస్ట్ నేను. సారీ సార్. సారీ సార్, మీ ఆల్సో సారీ. ఇట్స్ ఓకే. నేను మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. లాస్ట్ మంత్ మనకి గవర్నమెంట్ టూరిజం యాడ్ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. అవును సార్, దానికి సంబంధించి బేసిక్ వర్క్ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ చేశాం కదా సార్. ఫైనల్లీ వి గాట్ దట్ ప్రాజెక్ట్. వావ్, నిజంగానే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ సార్. కంగ్రాట్స్ సార్. వి ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ సార్. మీ టూ. సో వాట్ నెక్స్ట్ సార్? ఈ ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయబోతున్నాం? ప్రాజెక్ట్ కంప్లీట్గా మన చేతికి రావడానికి ఇంకో 1 month పడుతుంది. బట్ అంతకంటే ముందు హెడ్ ఆఫీస్లో దీనికి సంబంధించి 3 days వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు.
దానికి మన స్టాఫ్లో ఎవరైనా ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే బాలు అండ్ శైలు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నో సార్. సార్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మా ఇద్దరిని కలిపి పంపించారంటే అక్కడ ఈవిడి గారు నాకు సపోర్ట్ చేయరు. దాంతో ప్రాజెక్ట్ కాస్త చేజారిపోతుంది. నో సార్, నేను సపోర్ట్ చేసినా సార్ గారు దాన్ని కన్సిడర్ చేయరు సార్. ఆ వర్క్ షాప్ ని కూడా అవాయిడ్ చేస్తారు కానీ వర్క్ లో మాత్రం అమ్మాయిలకి స్పేస్ ప్రొవైడ్ చేయరు సార్. వాట్ ఇస్ దిస్? ఆఫీస్లో ఉన్న ఎఫిషియెంట్ టీం మీదే, అలాంటిది మీరే వెళ్ళంటే ఎలా? సారీ సార్, మీ మాట కాదంటున్నానని అనుకోకండి సార్. వర్క్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదనే చెప్తున్నాను సార్. చూసారా సార్, తన వల్ల వర్క్ డిస్టర్బ్ అవుతుందని తనే ఒప్పుకుంది. నన్ను డిస్టర్బెన్స్ అంటావా? డిస్టర్బెన్స్ అంటే ఏంటో చూపిస్తానుండు. సో వై డోంట్ వి సెండ్ బాలు అండ్ నిషా 3 days బాలుతో, అది అవుట్డోర్. వావ్, థ్యాంక్ యూ శైలు. థ్యాంక్ యూ శైలు. నో సార్, కార్తిక్ నేను వెళ్తాం. నాకెలా కుదురుతుంది బాలు? సబ్మిట్ చేయాల్సిన యాడ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలి కదా. ఫైన్, ఎవరు అవసరం లేదు. బాలు, ఈ వర్క్షాప్కి నువ్వు నేను వెళ్తున్నాం. ఇట్స్ ఫైనల్. అలా అన్నారు, బాగుంది. ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ వర్క్. బాలు అండ్ శైలు, మీరు ఇక్కడే ఉండండి. ఈ బాస్ గడ్ గుండు పగలగొట్టాలి. పానకంలో పుడకలా వచ్చాడు. మిమ్మల్ని ఎందుకు ఉండమన్నానంటే మీకు 4th టాస్క్ ఇస్తున్నాను. ఏంటి సార్ అది? మొన్న నువ్వు వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళొద్దంటే వినకుండా వైజాగ్ వెళ్ళింది. ఇప్పుడొచ్చి సెమినార్, లంచ్ అని సోప్ వేసింది. నువ్వు జారిపడ్డావు. సారీ చెప్పింది కదరా. ఊరికే చెప్పింది అనుకుంటున్నావా? నీతో వెళ్తే క్యాబ్కి డబ్బులు కట్టక్కర్లేదు, లంచ్ అయిపోతుంది. డ్రాపింగ్ కూడా నీదే కదా, పైపెచ్చు సెక్యూరిటీ. తన అవసరానికి నేను వాడుకుంటుందిరా. అంతేనంటావా?